కుంకుమ ప్రసాదం. ఒక రోజున కాంచీపురంలోని శంకర మఠంలో పరమాచార్య స్వామివారి దర్శనానికై దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. స్వామివారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాలిని పిలిచి శ్రీకార్యం సభ్యునితో ఆవిడకు కుంకుమ ప్రసాదం ఇవ్వమని చెప్పారు. ఆమె నిశ్చేష్టురాలై ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆవిడ భర్త భారత పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ప్రసాదం ఇస్తున్న వ్యక్తి ఆ భక్తురాలితో స్వామివారు ప్రసాదం ఇస్తే నిరాకరించరాదని, వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వరని, అందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని చెప్పాడు. ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్న సాటి భక్తులకు ఈ విషయం చెప్పింది. వారు ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరే సమయానికి భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి ఒక టెలిగ్రాము వచ్చింది. నీ భర్త యుద్ధంలో చనిపోయినట్లు పొరపాటున వార్త అందించాము. అది అబద్ధం. అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు అన్నది దాని సారాంశం. ఈ వార్త చదవగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పడానికి పరమాచార్య స్వామి కుంకుమ ప్రసాదం ఇచ్చారని అర్థమైంది. భక్తి పారవస్యంతో కన్నీరు పెట్టుకుంది. ఎంతటి పరమాచార్య స్వామివారు ప్రతి ఒక్కరి గురించిన ప్రతి ఒక్క విషయము స్వామివారికి అవగతమే. ఈశ్వరావతారమైన పరమాచార్య స్వామిని పరిపరి విధాల ఆమె కీర్తించింది. ఆమె ఆనందం, అతిశయం ఇంతని వర్ణించలేము. ఆమె భర్త ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇరువురు కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. బదులుగా అక్కడ ఉన్న ఆ నడిచే దేవుని పాదపద్మాలను తమ కన్నీటితో కడిగారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. ముదావహం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.